మొత్తం రీఎన్ఫోర్స్మెంట్ ఫిల్ చేసిన తర్వాత మనం కాలమ్ కి 2 సపోర్ట్స్ అనేవి పెట్టుకుంటాం. ఇలా 2 స్టిక్స్ అనేవి 4 సైడ్స్ తో కానీ సపోర్ట్స్ ఇచ్చుకోవాలి. సపోర్ట్స్ ఇచ్చిన తర్వాత దానికి సెంటరింగ్ అనేది ప్లేస్ చేస్తాం. సెంటరింగ్ ప్లేస్ చేసేటప్పుడు మనం చాలా కేర్ తీసుకోవాలి. ఎందుకంటే కాంక్రీట్ థిక్నెస్ వచ్చేటప్పటికి మనకి ఇక్కడ నియర్లీ 2 feet థిక్నెస్, అంటే నియర్లీ 0.6 meters థిక్నెస్ అనేది వేస్తుంది. డెప్త్ అనేది 0.6 meters ఉంటుంది. అదే టైంలో ఏమవుతుంది అంటే వైబ్రేటర్స్ పెడుతున్నప్పుడు ఆటోమేటిక్గా బయటికి అనేది మన షీట్స్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఎక్కువ ప్రెజర్ పడేటప్పటికి షీట్స్ వాడి పొజిషన్ నుంచి కొద్దిగా ఎక్స్పెండ్ అవుట్ ట్రై చేస్తాయి. సో దానికి మనం బైండింగ్ అనేది కరెక్ట్గా చేయించుకోవాలి. బైండింగ్ చేయించిన తర్వాత కూడా కింద ఏదైనా సపోర్ట్ కింద ఎక్కువ తన్నుద్ది. సో కింద నుంచి ఎక్స్పోజ్ అవ్వకుండా బయటికి ఎక్స్పాండ్ అవ్వకుండా కిందలో రాడ్స్ అనేవి ఏదైనా పెట్టిస్తే మన ఫామ్ వర్క్ అనేది స్ట్రెంతన్గా ఉంటుంది. అయిపోయిన తర్వాత వైర్స్ అనేవి అలా పెట్టడం వల్ల మన రీఎన్ఫోర్స్మెంట్ నుంచి ఆ షీట్స్ కడుతున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మనకి పైన కింద ఈ స్టోన్ అనేది బయటికి రాకుండా చూస్తుంది. పైన అది సపోర్ట్ ఇచ్చుద్ది. ఆ వైర్స్ పెడతాం వల్ల అది బయటకి ఎక్స్పాండ్ అవ్వకుండా అది సపోర్ట్ ఇస్తుంది. మనం అబ్జర్వ్ చేస్తే అతనికి ప్లేస్ చేయటం వల్ల మనకు కింద పైన కూడా షీట్స్ అనేవి గట్టిగా ఉంటాయి. సో మనం ఎక్కడైతే ఏ పొజిషన్లో అయితే క్యాష్ చేసామో ఆ పొజిషన్లోనే ఉంటాయి తప్ప బయటకు అనేది రాదు. అలా మొత్తం 4 sides ప్లేస్ చేయించిన తర్వాత మనకు ప్లంబాక్ యూజ్ చేసి కాలమ్ అనేది చెక్ చేసుకుంటారు కరెక్ట్ పొజిషన్ ఉన్నదా లేదా అనేది. ప్లంబా బేస్ చూసుకుంటారు. ప్లంబా బేస్ చూసిన తర్వాత కాంక్రీట్ అనేది వేస్తాం. కాంక్రీట్ వేసేటప్పుడు మనం ఆర్ఎంసీ అయితే డైరెక్ట్ తీసుకొచ్చి క్యాష్ చేస్తారు. మనం ఇక్కడ చిన్న సైట్ కాబట్టి ఆర్ఎంసీ యూజ్ చేయకుండా ఓన్లీ మిల్లర్ని స్మాల్ మిల్లర్ని యూజ్ చేస్తాం. అలా ఎన్ని మిల్లర్స్ పడితే మనకు నియర్లీ ఒక్కొక్క దానికి 10 ట్రిప్స్ అనేది పడుతుంది. అంటే 10 సిమెంట్ బ్యాగ్స్, ఒక్కొక్క సిమెంట్ బ్యాగ్కి ఒక్కొక్క లోడ్ అనేది వేస్తున్నాం. 10 loads ఆఫ్ కాంక్రీట్ అనేది పడుతుంది. సో వేసిన తర్వాత మనం అబ్జర్వ్ చేస్తే కాలంకి ఏవైతే 2 స్టిక్స్ అనేది సపోర్ట్ ఇచ్చామో ఆ స్టిక్స్ రెండింటిని జాగ్రత్తగా ప్లంబర్ యూజ్ చేసి వాళ్ళు సెట్ చేసుకుంటారు మేసన్స్ అనేది. అది చెక్ చేసుకున్న తర్వాత ఈ వైబ్రేటర్స్ కాంక్రీట్ మొత్తం ఫిల్ అయిపోయిన తర్వాత వైబ్రేటర్స్ పెడతాం. వైబ్రేటర్ పెట్టిన తర్వాత మొత్తం అంతా కాంక్రీట్ వేసి వాళ్ళు లిఫ్ట్ చేస్తారు కదా. మొత్తం కాంక్రీట్ వేసిన తర్వాత మొత్తం ఫినిషింగ్ తీసుకొస్తారు. ఫినిషింగ్ చేసిన తర్వాత మళ్ళీ ప్లంబర్ వేసి చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే మనం వైబ్రేటర్ యూజ్ చేస్తున్నప్పుడు అయితే కొద్దిగా వైబ్రేషన్స్ వల్ల కొద్దిగా ఎక్కడైనా స్లైట్గా బెండ్ అవ్వచ్చు కాలమ్ యొక్క రీఎన్ఫోర్స్మెంట్ అనేది. అలా కనుక బెండ్ అయితే మనకు పైకి వచ్చి స్ట్రక్చర్లోకి వచ్చేటప్పుడు ప్రాబ్లం అవుతుంది కాబట్టి అది కూడా చెక్ చేయించుకోవాలి. మొత్తం అంతా అయిపోయినా మొత్తం ఒక లైన్ మొత్తం అయిందన్న తర్వాత ఈ ఎడ్జ్ ఏదైతే ఉన్నదో మనకి ఇది ఒక కార్నర్, అట్ ది సేమ్ టైం ఇది ఒక కార్నర్. ఆ కార్నర్ నుంచి ఈ కార్నర్కి ఒక రోప్ అనేది కట్టించుకుని కాలమ్ రీఎన్ఫోర్స్మెంట్ టచ్ అవుతూ అన్నీ ఒకే ఎడ్జ్లో ఉన్నాయో లేవో అని చెక్ చేయించుకోవాలి. అది కాంక్రీట్ వేసినప్పుడు చెక్ చేయించాలి. కాంక్రీట్ వేసిన వెంటనే మొత్తం ఒక లైన్ అయిన వెంటనే చెక్ చేయిస్తే కాంక్రీట్ ఫుల్గా సెట్ అవ్వదు కాబట్టి మనకు అప్పుడు రీఎన్ఫోర్స్మెంట్ అటు ఇటు తిప్పడానికి ఉండొద్ది. అలా కాకుండా కాంక్రీట్ సెట్ అయిపోయిన తర్వాత మనం చెక్ చేయించుకున్నాం అనుకో అప్పుడు బెండ్స్ అనేవి వేయించాలి. మనం యూజ్ చేసే హెవీ మెటల్ హెవీ స్టీల్ 20 mm బాల్స్ యూజ్ చేస్తున్నాం అంటే అప్పుడు మనం బెండ్ చేయడం కష్టం కాంక్రీట్ కనుక సెట్ అయిందంటే. లేదు మనం బెండ్ చేయొచ్చని ట్రై చేసి బాగా ఎక్కువ కనుక రొటేట్ చేస్తే వాటిని అన్ని టైంలో ఏమవుద్ది కాంక్రీట్ అనేది కాంక్రీట్ మొత్తం దాని యొక్క బాండ్ అనేది కోల్పోద్ది. సో ఆటోమేటిక్గా స్ట్రక్చర్ అనేది వీక్ అవుద్ది. సో మన కాంక్రీట్ వేసి అది సెట్ అయ్యే లోపే మొత్తం అన్ని ఒక లైన్ అయిన వెంటనే అది చెక్ చేయించుకోవాలి అన్ని స్ట్రైట్ లైన్లో వచ్చినాయి లేవా. అలాగే మనం వైబ్రేషన్ కూడా ఎక్కువ పెట్టించకూడదు. 2 times పెట్టిస్తున్నాం మేము. మరీ ఎక్కువ వైబ్రేషన్ పెట్టించిన ఏమవుతుంది అంటే మొత్తం అగ్రిగేట్ మొత్తం కిందకి దిగిపోద్ది. సిమెంట్ సెలరీ ఏదైతే ఉంటుందో సిమెంట్ శాండ్ మిక్చర్ ఏదైతే ఉంటుందో అది మొత్తం పైకి వచ్చేస్తుంది. అలా రావటం వల్ల ఏమవుతుంది అంటే స్ట్రెంత్ అనేది ఆటోమేటిక్గా వీక్ అవుతుంది. చాలా మందికి సైడ్కి వచ్చేటప్పుడు ఒక డౌట్ వచ్చింది. మనం వైబ్రేటర్ అనేది పెడుతున్నప్పుడు వాటర్ అనేది చాలా ఎక్కువగా బయటకు వస్తూ ఉంటుంది. అలా వచ్చి సిమెంట్ దాంతోపాటు సిమెంట్ మోటార్ కూడా సిమెంట్ అండ్ ఫైన్ అగ్రిగేట్ మోటార్ కూడా బయటకు వచ్చేస్తుంది. అలా బయటకు వచ్చేస్తే మనకు స్ట్రెంత్ రాదు. మళ్ళీ సిమెంట్ మోటార్ మిక్స్ చేయించి పైన వేసి చాలా మంది అంతా ఉంటుంది. కానీ మనం అలా వేయించడం వల్ల ఏం యూజ్ ఉండదు, ఎక్స్ట్రా కాస్ట్ అది. సో మనం అలా వేయించకుండా
మనం వైబ్రేషన్ ఎలా పెడుతున్నారో చూసాం కదా. ఆ వైబ్రేషన్ పెడుతున్నప్పుడు మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఒక సైడ్ నుంచి వాటర్ అనేది బయటికి వచ్చేస్తూ ఉన్నది. అలా వాటర్ వచ్చేస్తూ దాంతోపాటు సిమెంట్ మోటార్ కూడా వచ్చేస్తుంది. చాలా మంది ఏమంటారంటే అలా వచ్చేస్తుంది నీళ్ళు ఫ్రెషర్స్కి ఏంటంటే ప్రాబ్లం, అలా వచ్చేస్తుంది కదా మనకు స్ట్రెంత్ వచ్చిద్దా రాదా అని డౌట్ వచ్చింది. కానీ ఏ ప్రాబ్లం ఉండదు. వాటర్ వచ్చింది కదా అని చెప్పి సిమెంట్ మోటార్ బయటకు వచ్చేసింది అని మనం మళ్ళీ పైన మిక్స్ ఎక్కువ చేయించి లేకపోతే వైబ్రేషన్ పెట్టించకుండా చేస్తే మధ్యలో ఎయిర్ వైర్స్ అనేవి ఫామ్ అయిపోతాయి. అట్ ది సేమ్ టైం మనం కాంక్రీట్ మిక్స్ చేస్తున్నప్పుడు కూడా వాటర్ అనేది మన నార్మల్ వాటర్ సిమెంట్ రేషియో కన్నా కొద్దిగా ఎక్కువే వేయించుకోవాలి. ఎందుకంటే కరెక్ట్గా వాటర్ సిమెంట్ రేషియో వేస్తే కనుక మనకి వాయిడ్స్ అనేవి పెరిగిపోతాయి, ఎయిర్ గ్యాప్స్ అనేవి వచ్చి వాయిడ్స్ పెరిగిపోతాయి. అదే వాటర్ కనుక ఎక్కువగా ఉంటే మొత్తం అంతా కాంక్రీట్ పడేటప్పటికి ప్రెజర్ అనేది ఎక్కువ ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఎప్పుడు వాటర్ అనేది ఫిల్ అయిపోయి ఉంటుంది. వైబ్రేటర్ పెట్టేటప్పటికి ఆ వాటర్ అనేది బయటకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, వాయిడ్స్ అనేది తగ్గుతాయి. అంతేగాని వాయిడ్స్ తగ్గుతాం గురించి వాటర్ అనేది తక్కువ పర్సెంటేజ్ కనుక పెట్టిస్తే మనకి వాయిడ్స్ అనేవి పెరుగుతాయి. అట్ ది సేమ్ టైం వైబ్రేటర్ పెట్టేసిన తర్వాత కూడా మనకి చాలా మంది ఆ ప్రాబ్లమ్ సైట్లో ఫేస్ చేస్తూ ఉంటారు. ప్రాక్టికల్గా వచ్చేటప్పటికి మన రూమ్స్ చదువుతున్నప్పుడు అది ఏ ప్రాబ్లం ఉండదు, కానీ బయటకు వచ్చి సైట్లో చూసేటప్పటికి వైబ్రేటర్ పెడుతుంటే వాటర్ వచ్చేస్తుంది. వైబ్రేటర్ పెట్టించాలో అర్థం అవ్వదు, పెట్టించకూడదు అర్థం అవ్వదు. వచ్చేసింది కదా వైబ్రేటర్ పెట్టించి స్ట్రెంత్ రాదని చెప్పి వైబ్రేటర్ పెట్టిస్తారు. అప్పుడు ఆ మోటార్ అనేది ఏదైతే ఉన్నదో అది ఎక్స్ట్రా బయటకు వచ్చేసి ఉండదు. అలాంటప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే సిమెంట్ మోటార్ మిక్స్ చేసి పైన వేయించి నీట్ ప్లాస్టింగ్ చేయిస్తారు. కానీ అది వేస్ట్ అనమాట, వేస్ట్ ఆఫ్ మనీ అండ్ వేస్ట్ ఆఫ్ టైం. రెండు వేస్ట్, మెటీరియల్స్ వేస్ట్ అవుతే టైము వేస్ట్ అవుతుంది. దానివల్ల ఎటువంటి యూజ్ అనేది ఉండదు. మనం అదంతా అయిన తర్వాత అలా సిమెంట్ మోటార్ కనుక ప్లేస్ చేసి తర్వాత అది సెట్ అయిన తర్వాత కనుక అబ్జర్వ్ చేస్తే దాని మీద లైట్ క్రాక్స్ వస్తే దాని మీద లోడ్ పడేటప్పటికి మనం ఏదైతే ఎక్స్ట్రా సిమెంట్ మోటార్ అనేది ప్లేస్ చేసామో అది ఆటోమేటిక్గా అది లేయర్ కింద ఊడిపోద్ది, మనకి దాంతో యూజే ఉండదు. సో ఏదైనా సరే మనం బయటకు వచ్చేసిన దాన్ని రెక్టిఫై చేయక్కర్లేదు మనం యూజ్ చేసే మెటీరియల్ని. మొత్తం అంతా అయిపోయిన తర్వాత మనం ఫినిషింగ్స్ అనేది నీట్గా ఇప్పించుకోవాలి. ఫినిషింగ్ నీట్గా ఇప్పించిన తర్వాత నార్మల్గా ఏంటంటే ఫ్రిక్షన్ అనేది స్మూత్ సర్ఫేస్ వచ్చేస్తుంది మనకి టాప్ వచ్చేటప్పటికి. మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రతిదీ వాళ్ళు వైబ్రేషన్ అది చేసిన తర్వాత స్మూత్ సర్ఫేస్ వచ్చింది. ఆ స్మూత్ సర్ఫేస్ వస్తే నెక్స్ట్ కాలంకి మనం ప్లేస్ చేస్తే ఉండదు కాబట్టి మనం అబ్జర్వ్ చేస్తే కాలంలో మధ్యలో స్మూత్గా ఉంటుంది. బయట ఏదైతే స్మూత్ సర్ఫేస్ కాలంలో కూడా సేమ్ అలా స్మూత్గా ఉండిపోద్ది. సో మనం అలాంటప్పుడు మనం దీంట్లో అబ్జర్వ్ చేస్తే అలా స్మూత్ సర్ఫేస్ నుంచి తీయించడం కోసం ఇలా చిన్న చిన్న స్టోన్స్ అనేవి ప్లేస్ చేస్తుంది. కోర్స్ అగ్రిగేట్ అని కొద్దిగా ప్లేస్ చేయటం వల్ల మనకి తర్వాత కాలం క్యాష్ చేస్తున్నప్పుడు కొద్దిగా బాండింగ్ అనేది కరెక్ట్గా ఉండి కొద్దిగా హెవీ బాండింగ్ ఫ్రిక్షన్ అనేది డెవలప్ అయ్యి బాండింగ్ కరెక్ట్గా జరుగుతూ ఉంటుంది. స్టార్టింగ్ చెక్ చేసుకున్న తర్వాత మనం లాస్ట్లో కూడా ప్లంబర్ అనేది చెక్ చేయించుకుంటాం. అప్లై చేస్తే ప్లంబర్ అనేది చెక్ చేస్తున్నారు కాలం అనేది కరెక్ట్గా ఉన్నది లేదా. అది ఒక సైడ్ కాదు, మొత్తం అన్ని సైడ్స్ చెక్ చేసుకుంటారు. 4 సైడ్స్ చెక్ చేయడం వల్ల మనకి ఏమవుద్ది అంటే కాలం ప్లేసింగ్ అనేది కరెక్ట్గా ఉన్నదా లేదా రెయిన్ఫోర్స్మెంట్ అనేది చెక్ చేస్తారు. అలా మొత్తం ఒకవేళ మనకి ఏదైనా తేడా వస్తే కనుక వాళ్ళే మళ్ళీ దాన్ని రెక్టిఫై చేసుకుంది. ఎందుకంటే కాంక్రీట్ సెట్ అయిపోయింది అనుకో మనకి అది కదపడం చాలా కష్టం. సో అది చూసుకోండి, చూడండి మనకి వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు. బార్స్ ఆ పైన ఏదైతే కట్టారో వాటిని యూజ్ చేసి కరెక్ట్ వస్తుందా లేదా. ఆ పైన 2 ఆ 2 బార్స్ని మనం గట్టిగా కట్టించుకుంటాం. ఫస్ట్ ఆ రెయిన్ఫోర్స్మెంట్ దాన్ని కట్టించుకొని దాన్ని లిఫ్ట్ చేసుకుంటూ అటు ఇటు అడ్జస్ట్ చేసుకుంటూ మనం బార్ అనేది ఏదైతే రెయిన్ఫోర్స్మెంట్ కాలం యొక్క రెయిన్ఫోర్స్మెంట్ వచ్చిందో ఆ రెయిన్ఫోర్స్మెంట్ అనేది కరెక్ట్ పొజిషన్లో ఉన్నదా లేదా అని ప్లంబర్తో చెక్ చేస్తాం. ప్లంబర్ వేసినప్పుడు పైనుంచి ఒక చిన్న బార్ టైప్లో ఉండుద్ది స్మాల్ డయామీటర్తో, అది కింద యొక్క దాని డయామీటర్ సరిపోద్ది. దాన్ని కరెక్ట్గా వస్తుందో లేదో 4 సైడ్స్ చెక్ చేసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు చెక్ చేయలేదంటే తర్వాత ఒకవేళ అదేమైనా క్రాస్ తిరిగిందంటే మనం పట్టడం చాలా కష్టం. చేస్తారు, రెయిన్ఫోర్స్మెంట్ వేసిన తర్వాత కూడా చెక్ చేస్తారు. ఇప్పుడు రెయిన్ఫోర్స్ వేసిన తర్వాత చెక్ చేస్తారు కదా, వేయక ముందు ఎలా చెక్ చేసుకుంటూ చూడొచ్చు. వేయక ముందు కూడా అలా చెక్ చేసుకున్న తర్వాత వైబ్రేటర్ అని బాబాయ్ చూసుకో, అలా కట్టట్లేదు, అలా ఏదో పెట్టేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతే.
కర్ర అది జరిపిన వెంటనే వచ్చి పడింది. ఇక బేర్స్ కానీ టై చేయించుకుని జాగ్రత్త చెక్ చేయించుకోవాలి మనం కూడా చేసుకుని. సో అందుకే మ్యాక్సిమం సైట్లలో సేఫ్టీ ఇంపార్టెంట్ అనేది. అర్థం చేస్తే వాళ్ళ ప్లంబాబు అనేది బాగా కిందకి వేసి చెక్ చేస్తుంది. అది కనిపించేది ప్లంబాబు. అలా మొత్తం 4 సైడ్స్ చెక్ చేసుకుని ఏదన్నా కనుక ఒక సైడ్ కనుక స్లైట్గా బెండ్ అయ్యి ఉంటే ఆ బాల్స్ యూజ్ చేసుకుని దాన్ని అడ్జస్ట్ చేసుకుంటారు. ఇలా ఎన్ఫోర్స్మెంట్ కాంక్రీట్ వేయకముందే ఒకసారి చెక్ చేస్తారు, కాంక్రీట్ వేసిన తర్వాత కూడా చెక్ చేసుకుంటారు. అలా 2 టైమ్స్ చెక్ చేయటం వల్ల మనకి ప్రాబ్లం అనేది ఉండదు. అప్పుడు కాలమ్ ప్లేసింగ్ అనేది కరెక్ట్గా వస్తాయి. మొత్తం ఇలా ఒక సైడ్ ఈ సైడ్ మొత్తం కూడా అయిపోయినాయి అంటే మనకి అలాంటి టైంలో మొత్తం అన్నిటికి లాస్ట్లో ఎన్ఫోర్స్మెంట్ బార్కి ఒక థ్రెడ్ కట్టి దాని నుంచి లాస్ట్ ఎన్ఫోర్స్మెంట్ బార్కి ఒక థ్రెడ్ కడతారు. ఆ విధంగా మొత్తం అన్నీ చెక్ చేసుకుని మనం కాంక్రీటింగ్ అనేది చేసుకోవాలి. మొత్తం ఇప్పటిదాకా నా వీడియోస్లో మీరు పైల్స్ ఎలా క్యాష్ చేస్తున్నా, పైల్స్ వేసిన తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ఎలా పెట్టాలి, క్యాప్స్ ఎలా క్యాష్ చేసుకోవాలి, కాంక్రీట్ ఎలా వేయాలి ప్రతిదీ చూస్తారు. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏదైనా సబ్జెక్ట్ గురించి కావాలనుకున్నా నాకు కింద కామెంట్ చేయొచ్చు.